హాయ్ అండి, ఈరోజు నేను క్యారెట్ చపాతీ ఇంకా కాబూలి పాలకూర కర్రీ అయితే చేస్తున్నాను. సూపర్ టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి చూసేయండి. క్యారెట్ని ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేశాను కదా. ఇప్పుడు గోధుమ పిండిలో ఉప్పు, పసుపు, ఈ క్యారెట్ పేస్ట్ కూడా వేసేసి ముందు నీళ్ళేం వేయకుండా కొంచెం ఆ పేస్ట్తోనే కలుపుకోవాలి. కావాలన్నప్పుడు అప్పుడు ఈ మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు అయితే వేసాను. ఈ నీళ్ళతోటే చపాతీ ముద్ద అయితే కలిపేసి దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను చేస్తున్నాను కాబూలి పాలకూరతోటి కర్రీ. సూపర్ టేస్ట్, అది కూడా చాలా బాగుంటుంది. అయితే ఒక చిన్న కొబ్బరి ముక్క, టమాటో పేస్ట్ అయితే చేశాను. ఇప్పుడు కుక్కర్లోని కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు వేసి బాగా వేయించేసిన తర్వాత, మరీ బ్రౌన్ అవసరం లేదు, కొంచెం వేగిపోతే సరిపోతుంది. ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ తర్వాత పేస్ట్ చేశాను కదా కొబ్బరి టమాటో పేస్ట్, ఇది వేసి ఉప్పు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో శనగపిండి కూడా ఒక్క స్పూన్ మాత్రం వేస్తాను. ఉడికించిన కాబూలి, కట్ చేసుకున్న పాలకూర, కొంచెం నీళ్ళు ఇవన్నీ వేసేసి ఒక 4 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించేసుకుంటున్నాను. పక్కనైతే అది పెట్టాను. ఇప్పుడు చపాతీలు అయితే చేసేస్తున్నాను. ఇలా ఉండలుగా చేసుకొని చపాతీ ఎలా చేస్తాం రెగ్యులర్గా అలా చపాతీలు అయితే చేసుకోండి. ఎప్పుడు కూడా ప్లెయిన్గా గోధుమ పిండితోటి చేసే చపాతీల కన్నా ఏదో ఒకటి క్యారెట్ అని, బీట్రూట్ అని, పాలకూర అని, మెంతికూర అని ఏదో ఒకటి ఇలా కలుపుకొని మనం హెల్దీ అయిన చపాతీలు అయితే చేసుకుంటే హెల్తీకి చాలా మంచిది. అయితే ఇలాగా చపాతీలు చేశాను కదా, కుక్కర్ కూడా విజిల్ అయితే అయిపోయింది. చపాతీలు ఇలా అయిపోయిన తర్వాత పక్కన కూర కూడాను విజిల్ అన్నీ తగ్గిపోయిన తర్వాత ఒక్కసారి దీన్ని పప్పు గుత్తితో కొంచెం మెదిపించుకున్నాం అనుకోండి, మంచి గ్రేవీలా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. క్యారెట్ చపాతీలు సూపర్గా ఉందన్నమాట.